సిద్దిపేట గడ్డపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్న సిద్దిపేట రాజకీయాల్లో మార్పు రావాలని పిలుపునిచ్చిన ఆయన రాబోయే 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని భారీ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే బాధ్యతను తాను, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేను గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిపించిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. 2029 ఎన్నికలలో సిద్దిపేటలో గెలిచే ఎమ్మెల్యేను వాళ్ళిద్దరు మంత్రిని చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం ప్రజలలో ఉన్నారు. ఇతరులకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతున్నా. చూడండి, మార్పు చేసి చూడండి, మంచి జరుగుద్దో లేదో చూడండి. అందుకే ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు. ఈ ప్రాంత ప్రజలు విచక్షణతో ఆలోచన చేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. మల్లన్న సాగర్ సమస్య ఉండొచ్చు, ఇతర సాగునీటి ప్రాజెక్టులప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్ లో 48 గంటలు నేను దీక్ష కూర్చున్న మల్లన్న సాగర్ అప్పుడు. ఆనాడు దామోదర్ రాజనరసింహ గారు, రఘునందన్ రావు గారు అందరి ప్రాంత రైతుల కోసం వచ్చి నిలబడ్డారు. ఇళ్ల కరెంటు తీసి ఊర్లకు నీళ్లు వదిలి రాత్రిపూట కొడితే ఆన్నే చితిబేర్చుకొని చనిపోయిన రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. అట్లా చేయలేదే. రైతులను మెప్పించి నష్టపరిహారం పెంచి ప్రాజెక్టు కడితే ప్రజలు అడిగితే 14 లక్షలు మేము ఇస్తామంటే కాదంటే 20 లక్షలు పెంచి 98.5% రైతులు లైన్ లో నిలబడి ప్రభుత్వానికి భూమి ఇచ్చినాకనే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పనులను నేను ప్రారంభించిన. నా ప్రాంతంలో ప్రాజెక్టు కడితే రైతుకు కష్టం రావద్దు, రైతుకు నష్టం జరగొద్దు అని 98.5% రైతులను ఒప్పించి ఈ రోజు మక్తల్ నారాయణపేట కొడంగల్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.